వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వీరితో ఈ రోజు కొన్ని విషయాన్ని మనం చర్చిద్దాం. గురుగారు నమస్తే అండి. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మనం ఏవైనా పూజలు కానీ వ్రతాలు కానీ నిర్వహించినప్పుడు పూజారులు ఎక్కువగా మనకు కలసం పెట్టే ముందు అందులో నీళ్లు పోసేసి మళ్ళీ అందులో అక్షంతలు డబ్బులు వేసి పూజ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో అలా ఎందుకు చేస్తారు అసలు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కలశము ఎందుకు పెడుతున్నాము అంటే అమ్మ, ఇది ఒక ఆచారం, పద్ధతి, విధానము. ఎందుకు అంటే పూర్వము ఈ దేవుడి పటాలు విగ్రహాలు ఎవరి ఇళ్లల్లోనూ ఉండేటివి కావు. ఒక ఇంట్లో పూజ చేసుకోవాలి అన్నప్పుడు నవధాన్యాలు, కలశ స్థాపన అనేటువంటిది ఒకటి ఉంటుంది. లేకపోయినా ఇప్పుడు ఉన్నా కూడా కలశ స్థాపన అనేటువంటిది చాలా ప్రధాన. కలశం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఏ పూజలు చేసినా, ఏ యజ్ఞయాగాది క్రతువులు చేద్దామన్నా, ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అనేటప్పటికీ కలశ స్థాపన, పృథ్వీకరణము, పుణ్యాహవాచనము ప్రారంభమైంది పూజ అని అంటారు. కలశ స్థాపన అనేది కలశములో ఏమిటి అంటే జలం. అవి ఏమిటి అంటే పారుతూ ఉండేటువంటి నీళ్లు కానీ, లేదా బావులలో ఉండేటువంటి నీళ్లు కానీ, బోర్ వాటర్ కానీ తెచ్చుకోవాలి. నిలబడినటువంటి నిల్వ ఉన్న నీళ్లు పనికిరావు. అటువంటి జలాన్ని తెచ్చుకొని ఆ కలశములో ఉంచి, ఆ కలశములో ఇప్పుడు మామూలుగా పసుపు, కుంకుమ, కొన్ని మూలికలు, తర్వాత కాస్త అక్షతలు, తర్వాత కాయిన్స్, ఆ తర్వాత మామూలుగా ఈ ఎండు ఖర్జూర పళ్ళు, ఇవన్నీ కూడా వేస్తాయి. వేసి మంత్రము ఉచ్చరిస్తూ కలశం అనేటువంటిది పెట్టి కలశ స్థాపన అని చేస్తూ ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారముగా బ్రాహ్మణోత్తములచే ఆ కలశానికి సంబంధించినటువంటి ఇది చేస్తూ ఉన్నప్పుడు అనుష్ఠానపూరితముగా కలశ స్థాపనను చేసి కలశం మీద టెంకాయ అన్ని కూడా పెట్టడం జరుగుతుంది. పూర్ణ కుంభం పెట్టి ఒక రవిక మళ్ళీ దాని మీద పరిచి ఆ కలశానికి మనము పూజ చేయటం అనేది జరుగుతుంది. అంటే ఏమిటి అంటే సకల దేవతలను, మనకు ఉన్నటువంటి 33 కోట్ల దేవతలను అందులోకి ఆహ్వానించడం జరుగుతుంది. ఆ కలశంలోని నీళ్ళలోకి కలశోదకములోకి ఆవాహన చేయటం జరుగుతుంది. మనం అక్కడ మన ఇంటి దేవుణ్ణి, ఇష్టదేవుణ్ణి, మనం చేసుకునేటువంటి పూజా పరంపరలో దీనికి కావలసినటువంటి విధానాన్ని అన్నీ చేసుకుని ఆ కలశములో ఉండేటువంటి అక్షతలు, దాంట్లో ఉండేటువంటి దక్షిణ తీస్తారు బయటికి. తీసిన తర్వాత అక్కడ ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే కలశము మంత్రము ఉచ్చరించి అన్ని చేస్తామో ఆ ధనము మనం లోపల పెట్టుకుంటే కొన్ని వేల రెట్లు పెరుగుతుంది అని ఒక ఇది. అలాగే ఆ అక్షతలు తీసుకొని ఎప్పుడైతే శిరస్సు మీద బ్రాహ్మణోత్తములచే ఆశీర్వచనము చేయించుకుంటామో అక్షతలతో ఆయుష్ పెరుగుతుంది అని, ఆరోగ్యం బాగుండాలి అని చేస్తారు. ఈ నీళ్లను ఇల్లంతా కూడా సంప్రోక్షణ చేస్తారు. లాస్ట్ ఇల్లంతా చేయడంలో ఆంతర్యం ఏమిటి అంటే, ఎటువంటి ఇంట్లో నెగటివిటీ ఉండినా, ఎటువంటి దుష్ట ప్రభావము ఉండినా ఈ ఉదకముతో, ఈ నీళ్లతో ఎప్పుడైతే పవిత్రోవా సర్వావస్థాంగతో పివామి స్మరేత్ పుండరీకాక్షము సబాహ్యాభ్యంతర శుచి అని మంత్రము చెప్పి ఎప్పుడైతే ఇల్లంతా చల్లుకుంటామో ఖచ్చితముగా ఆ ఇంట్లో అక్కడి నుంచి నెగటివిటీ అనేటువంటిది పోయి మొత్తం అంతా పాజిటివ్ సంబంధించినటువంటి ఇదే ఏర్పడుతుంది అని. ఆ కలశోదకముతో మొత్తం ప్రోక్షణ చేసుకొని కూర్చోబెట్టేసి వీళ్ళను అవభృత స్నానం అన్నట్టుగా పండితులు అందరూ కూడా వాళ్ళు
ఆ మామూలుగా మంత్రము ఉచ్చరిస్తూ వాళ్ళకు సంప్రోక్షణ చేస్తారు. ఏమిటి శాంతిరస్తు, తుష్టిరస్తు, పుష్టిరస్తు ఇవన్నీ కూడా చెప్తారు. అంటే అన్ని రకాల మీకు మేలు జరగాలి, ఐశ్వర్యము కలగాలి, మీకు ఆయురారోగ్యము బాగుండాలి, ఇంట్లో సస్యశ్యామలంగా నిత్య కళ్యాణం పచ్చతోరణములుగా మీ ఇల్లు వర్ధిల్లాలి, మేము ఎప్పుడూ బ్రాహ్మణులు ఇలా పిలుస్తూ ఉండాలి, మేము వస్తూ ఉండాలి, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఎన్నో చెయ్యాలి అనేటువంటి ఇది వచ్చేట్టుగా అన్ని రకాలు చెప్పి వాళ్లకు పూర్ణ ఆశీర్వచనం చేసి ఆ ఉదకముతో సంప్రోక్షణ చేసి ఇల్లంతా కూడా చేసి చెంది మిగిలినటువంటివి ఏమైనా ఉంటే ఇంకా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ మీద కూడా చల్లుకోండి అని వదిలిపెడతారు, లేకపోతే చెట్లకు వేయడం జరుగుతుంది. ఆ కలశములో వేసినటువంటి అక్షతలు ఎప్పుడైతే తల మీద వేసుకుంటారో అవి సాక్షాత్తు దైవం యొక్క అనుగ్రహముగా భావించి అక్షతలు మీద వేసుకుంటే మేలు జరుగుతుంది, యోగము కలుగుతుంది, అభివృద్ధి ఉంటుంది అనేటువంటిది అక్షతలు. అందులో వేసినటువంటి కాయిన్స్ అవన్నీ కూడా మనం లోపల ఎత్తిపెట్టుకున్నాము అంటే అంతకు వేల రెట్ల కోట్ల రెట్లు మనకు ధనం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది అనేటువంటి భావన. ఇవన్నీ మనకు బాగుండడానికి, ఇల్లు ఐశ్వర్య పదములో ఉండడానికి, సస్యశ్యామలముగా నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా 3 పూల 6 కాయల్లాగా దినదిన ప్రవర్ధమానముగా ఉండాలి అనేటువంటి భావనతోనే కలిశోదకం, కలశములో అక్షతలు, డబ్బులు అవి కూడా వేయడం చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అందువలన అవి సంప్రోక్షణ ఎప్పుడైతే జరుగుతుందో అన్ని రకాల మనలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా పోవడానికి మేలవుతుంది అనేటువంటి భావనతో కలశము పెట్టి కలశములోకి ఆవాహన చేసి ఆ కలశోదకము మన మీద చల్లటం చేయడం జరుగుతుంది గాక. అందువలన కలశ స్థాపన అనేటువంటిది చేస్తారు. అలాగే ధన్యవాదాలు. జయోస్తు.